తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ లీడర్ బరగిల కోటేశ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, మీ అధినాయకుడు నిన్న ఎన్నికలకు సిద్ధం కావాలి, మనం ఇంకా సెట్ స్లీవ్స్ అయితే మడత పెట్టాల్సిన సమయం వచ్చిందనేసి అయితే మీ కార్యకర్తలను ఉద్దేశించి అలాగే వాలంటీర్లు ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా నీకు కుర్చీ మడత పెట్టే టైం దగ్గర ఉందనేసి అయితే చంద్రబాబు అంటున్నారు. అట్లనే లోకేష్ కూడా శంకరరావు సభలో లోకేష్ ఏదైతే ఉన్నారో లోకేష్ కుర్చీని లైవ్లో మడత పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి చూపించడం జరిగింది. ఎట్లా ఏంటిది సార్? వాళ్ళ బాగుందా సార్ ఏం చెప్పాలి? ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా? 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి వాళ్ళ సైకిల్ని ఏం చేశారు? పార్ట్లన్నీ ఇప్పదీసి మడతపెట్టి ఒక చోట పడేశారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు? అతను పార్టీ లేదు, బొక్క లేదని చెప్పాడు కదా. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? అతను డైరెక్ట్ చెప్పాడు, పార్టీ లేదని చెప్పాడు. మా సైకిల్ని మడత పెట్టేశారు, సైకిల్ లేదు అని చెప్పాడు. ప్లస్ ఆ సైకిల్ని మడత పెట్టబట్టే కదా ఇతను గ్లాసు, జనసేన పార్టీ గ్లాస్ అని వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్లు తీసుకున్నది. వాళ్ళ సైకిలే సరిగా లేదు, అసలు సైకిల్ లేదు. ఇంకెందుకు సార్ దాని గురించి? సార్ దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ క్లియర్గా చెప్తున్నారు, మా పార్టీ ఆఫీస్లో మాకు కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు, మడత పెట్టేస్తారు 2024 ప్రజలు అని చెప్తున్నారు. ఏంటి సార్ మీరు అన్నీ అలా చెయ్యకండి, మీరు అలా చెయ్యొద్దు. మీరు వాస్తవాలు ప్రజలకి అందించండి. మీరు ప్రజలకి వాస్తవాలు వాళ్ళ ఉద్దేశం మీరు అందించండి తప్ప మీరు ఎంతసేపటికి మా కుర్చీ అంటారు. మా కుర్చీ ఇవ్వట సార్ లాగేది. సార్ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 30 సంవత్సరాలు పక్కాగా ఒక కుర్చీ తయారు చేసి ఇచ్చేశారు. ఆ కుర్చీని ఎవడు మడత పెట్టలేడు, ఆ కుర్చీని ఎవడు అంటుకోలేడు. ఇవెందుకు సార్? మీరు ఏదో మాట్లాడేసి అతనికి అవగాహన లేదు లోకేష్కి. అతను ఏదో మాట్లాడింది, కొడుకుని ఏదో చెయ్యాలి, అతని సైకిల్ తుక్కు అయిపోయింది. ఆ ఉద్దేశంతో కొడుకు మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఇవన్నీ మీరు దయచేసి ఎక్కడ ఇచ్చేయొద్దు, మీరు వాస్తవాలు తెలపండి. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టి కుర్చీ నుండి జగన్మోహన్ రెడ్డి దించేస్తారంటున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, చాలా బలంగా ఉన్నారు అంటున్నారు. అదే కదా చెప్తుంది, సైకిల్ తుక్కు అయిపోయింది కాబట్టి, పగిలిపోయిన గ్లాసు, ఇరిగిపోయిన మడతపెట్టిన సైకిలు, ఇంకా రకరకాల ఈ సింబల్స్ ఇవన్నీ వస్తున్నాయి. మరి నిజంగా మా కుర్చీని కదిలించే లెక్కైతే వీళ్ళందరూ ఎందుకు రావాలి? అవసరం లేదు కదా సార్. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు అదే చెప్తున్నాను, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 30 సంవత్సరాలు ఆ కుర్చీ ఎవడంటుకున్నా షాక్ కొట్టిద్ది. గుర్తుపెట్టుకోండి, ఎవడంటుకున్నా కూడా అది షాక్ కొట్టిద్ది. ఆ షాక్ కొట్టి వాడు అక్కడికి చచ్చిపోతాడు. ఈ రాష్ట్ర ప్రజలు 30 సంవత్సరాలు అతనికి ఆ కుర్చీ ఫిక్స్ చేసి పెట్టారు. ఎందుకు 30 సంవత్సరాలు ఆయనకి ఏమైనా మ్యాండేట్ అవ్వడానికి ఎందుకు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ చేశారని చెప్తున్నారు సార్? ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఎంతోమంది బయట తిరుగుతూ ఉన్నారు, ఎంతోమంది వాయిస్ తీసుకుంటున్నారు. అందరూ మీ ముందేగా సార్. మీకు గతంలో నేను ఎక్కడో మీది ఒక వీడియో చూశాను, ఒక వీధులమ్మడి తిరిగి ఒక చిన్న ఏదో ఒక చెనక్కాయలు ఏదో చిన్న అమ్ముకునే ఆమె, ఒక ఏజ్డ్ ఆమె, ఒక పల్లెటూరు మహిళ, ఒక తల్లి వయసు మహిళ మీకేం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి నా కొడుకు, పెద్ద కొడుకు 1వ తారీఖు నాకు 3,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నాడని చెప్పింది. ప్రతి ఒక్క తల్లికి అతను పెద్ద కొడుకు కాబట్టి 30 సంవత్సరాలు. మీరు అది గమనించండి. ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గుమ్మానికి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేం కావాలి దీనికన్నా చెప్పండి? అతను కొడుకు అనే ఆ ప్లేస్ భర్తీ చేసుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి 30 సంవత్సరాలు ఫిక్స్. ఇంకేమైనా డౌటా మీకు? డౌట్ ఉందండి. ఎలా అంటే ఓకే, ఇప్పుడు ఎన్నికల ముందంటే గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చేసాడు, కానీ ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. అంటే సంక్షేమం పేరట మీరు అంటున్నారు ప్రతి కుటుంబంలో కొడుకులాగా అంతా చేస్తున్నాడు, కానీ అభివృద్ధి లేదు. ముఖ్యంగా ప్రజలందరినీ డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, రోడ్ లేదు, ఒక కంపెనీ రాలేదనేసి చాలామంది కనిపిస్తున్నారు కదా. మరి మీరు ఇప్పుడే ఒక మాట మాట్లాడారు తమ్ముడు. మీరు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తున్నారని చెప్పి అన్నారు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఆకలయ్యేవాడికి అన్నం పెట్టాలా, వాడికి పని కల్పించాలా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసే కదా మీరు ఇప్పుడు ఇంత ఎనర్జీగా మీరు వర్క్ చేసుకోగలుగుతుంది. ఈ ప్రజలకి ముందు ఆరోగ్యం కావాలా,
ముందు వాడు పని చేసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం కావాలంటే వాడికి సరైన ఫుడ్ కావాలి. వాడి యొక్క వాడు కడుపు ఆకలి గమనించాలి. అది గమనించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సోమరిపోతులు అనేది చాలా తప్పు. గతంలో చాలామంది చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు తీస్తానంటున్నాడు, మరి వాడిస్తే సోమరిపోతులు కాదా? ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? సంపద ప్రజలకి పని కల్పిస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు. పని కరెక్టే. 2019 మొత్తం ఈ ప్రపంచ విపత్తుగా కరోనా రావటం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆ టైంలో ఏం చేయాలి? వాడికి కడుపు దెబ్బతిన్నారు కాబట్టి ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క అక్కకి, చెల్లికి చేదోడు వాదోడుగా అతను పెన్షన్ ఇస్తున్నాడు. అంటే అభివృద్ధి జరగలేదనేది కూడా తప్పు. అభివృద్ధి మీరు చూడండి, స్కూల్స్ చూడండి, ముందు చదువు, వైద్యం ఇవన్నీ చూడండి. కొన్ని చోట్ల మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో నాకు తెలిసైతే అంతలా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు లేరు. అంటే ఇప్పుడు మాది కంప్లీట్గా 5 సంవత్సరాలు కూడా కాలేదు. అతను 14 సంవత్సరాలు చేశాడు. మరి అతనేం పొడిచాడు చెప్పండి? 5 సంవత్సరాలు నిండని వ్యక్తికి ఇచ్చేస్తారా? 14 సంవత్సరాలు నిండని చేసిన వ్యక్తిని మీరు ఇచ్చేస్తారా? మరి అతను డెవలప్ చేస్తే ఈ రోజున మా అన్న డెవలప్ చేసే పని ఉండదు కదా. అతను ఏమీ చేయలేదు కాబట్టి ఇతను చేస్తున్నాడు. మీరు అంటున్నారు చూసారా సార్, ఇవన్నీ తప్పు. ఈ రాష్ట్ర ప్రజలని మీరు ప్రతి ఒక్కరిని చిన్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అంటే చంద్రబాబు నాయుడు అతను ఉన్నారు కదా, ఆ దృష్టిలో మీరు వద్దు. ప్రతి ఒక్క పేదలకి, ప్రతి ఒక్కడికి ముందు ఆరోగ్యంగా ఉంటేనే వాడు ఏదన్నా పని చేసుకోవడానికి వస్తాడు. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ ప్రజలు చంద్రబాబు నాయుడికి అతను ఇరిగిపోయిన సైకిలు, మడతబెట్టిన సైకిలు ఇవన్నీ మళ్ళీ ఏం చేస్తారంటే అసలు సైకిల్ అనేది ఆ తుప్పు పట్టిన సైకిల్ కూడా లేకోకుండా ప్రజలు అతన్ని ఈసారి కంప్లీట్గా సాగనంపడానికి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్. అతని పార్టీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. 2019లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది పార్టీకి. ఇంకెందుకు సార్ మీరు అలా మాట్లాడతారు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు మీరు వేసుకుంటే ఏమవుతుంది? రియాక్షన్ వచ్చి మనం చచ్చిపోతాం. అలాగే ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఈ రాజకీయ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళకి ఏమైతే తెలుసు కదా. ఈ లోకేష్ అనే వ్యక్తి అతను ఏదో ఆరాట పెడుతున్నాడు, అతనికి తెలుసు. కానీ ఈ ప్రజల్ని మళ్ళీ ఒకసారి ఏదో మోసం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు వాళ్ళ మోసాలకి, వాళ్ళ మాటలకి వినే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి 2024 ఎలక్షన్స్లో మళ్ళీ భారీ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది.